ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు మరో 2 నెలలు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపుపై ప్రత్యేక దృష్టిని సారించాయి. దీనిలో భాగంగానే గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో టికెట్ దక్కని నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడటంతో రాజకీయ నేతలు పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రాయలసీమలోని కీలక నేతపై టీడీపీ గురిపెట్టిందని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ పరిరక్షణ కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని టీడీపీలోకి తీసుకువచ్చే బాధ్యతను రాయలసీమ నాయకులకు పార్టీ అధినేత అప్పగించారు. ఈ క్రమంలోనే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో టీడీపీ నేతలు చర్చలు జరిపారు. బైరెడ్డి సైతం టీడీపీలోకి రావటానికి సుముఖత వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తనతో పాటు తన కూతురుకు కూడా టికెట్ అడుగుతున్నారు. తనకు పాణ్యం ఎమ్మెల్యే టికెట్తో పాటు కూతురుకు నంద్యాల ఎంపీ స్థానం కావాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పట్టుబడుతున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అడిగిన స్థానాలపై టీడీపీ అధిష్టానం తర్జనభర్జనలు పడుతున్నారు. ఇప్పటికే ఆయా స్థానాల్లో టికెట్ వస్తుందని భారీగా ఖర్చు పెట్టిన నాయకులకు ఏం సమాధానం చెప్పాలో తెలియని సంకట స్థితిలో చంద్రబాబు నిలిచిపోయారు. వాస్తవానికి 2019 ఎన్నికల సమయంలోనే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరాలని భావించారు. కానీ కొందరు టీడీపీ నాయకులు అడ్డుపడటంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరకుండా బీజేపీలోనే ఉండిపోయారు. తాజాగా ఎన్నికల సమయం దగ్గర పడటంతో తిరిగి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని టీడీపీలోకి తీసుకురావటానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీలో మరో బిగ్ వికెట్ పడింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని వీడుతున్న సీనియర్ నాయకుల జాబితాలో మరో పేరు చేరింది. ఇప్పటికే బిగ్ షాట్స్ విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని, కేశినేని శ్వేత, తిరువురు మాజీ ఎమ్మెల్యే నల్లగొండ స్వామిదాస్ ఇలా టీడీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాకే చెందిన మరో సీనియర్ నాయకుడు, నూజివీడు ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి అప్పగిస్తున్నట్టు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. పార్థసారథిని నూజివీడు ఇన్ఛార్జిగా నియమించడాన్ని ముద్రబోయిన తప్పుపట్టారు. 2014 నాటికి నియోజకవర్గంలో చిన్నాభిన్నమైన పార్టీని బలోపేతం చేయడానికి తాను ఎంతో కష్టపడుతున్నానని, ఆర్థికంగా నష్టపోయానని అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు అన్యాయం చేయబోరనే నమ్మకంతో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి పార్టీ కార్యాలయం కట్టించడం మొదలుకొని అన్ని కార్యక్రమాలను సొంత ఖర్చులతో నిర్వహించానని ఆయన గుర్తు చేశారు. 2024 ఎన్నికల కోసం తాను సిద్ధపడుతున్నానని, ప్రచారంలో పాల్గొంటున్నానని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ నుంచి తెచ్చుకున్న నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించడం సరికాదని అన్నారు. నూజివీడి టికెట్ తనదేనంటూ చంద్రబాబు 2 సార్లు తనకు హామీ ఇచ్చారని, ఇప్పుడు అనివార్య కారణాలు అనే పేరుతో తనను తప్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనికి నిరసనగా తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నానని వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు పార్టీ కండువాలు కప్పుకొని వైసీపీ నాయకుడికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు. టికెట్ తనదేననే నమ్మకంతో ఎంతో ఖర్చు పెట్టుకున్నానని ముద్రబోయిన ఆవేదనతో చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది త్వరలోనే తెలియజేస్తానని అన్నారు. తన అనుచరులు, అభిమానులతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం రానున్న రోజుల్లో టీడీపీలో మరిన్ని రాజీనామాలు ఉండబోతున్నాయనేది స్పష్టమవుతోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మరోసారి వైసీపీ గెలుపు ఖాయం అనేది కాదనలేని నిజం.